మళ్ళా పంచాది మోపైంది. చిలికి గాలి వానైనట్టే చిన్నగా పెద్ద పంచాదులు శానా మలకలైనాయి. మైకుల ముంగడికొచ్చి డైరెక్ట్ మాటలన్నుడు కూడా అయింది గప్పట్ల శానా మలకల. ఇప్పుడు కూడా లోపట రగులుతున్నా గానీ బయటికి రాకుండా కప్పెత్తున్నారు గంతే అని ఈ పంచాదితోటి మొత్తం సంసారం అంతా బయటపడ్డది. ఎవల సంసారం ఎవలకు పంచాది? అసలు ఏమైంది వెన్నెల బుజ్జి అని అంటారా? చెయ్యి పార్టీల పదవుల పంచాది మళ్ళా మోపైందుల్లా. అసలు ఈ రాష్ట్రంలో చెయ్యి పార్టీని చంపేద్దామనుకుంటున్నారా అని సొంత పార్టీల మీదకే గరమైందట జగ్గారెడ్డి సారు. ఏఐసిసి కార్యదర్శి విష్ణు, ఇన్ఛార్జు దీపదాస్ మున్షి మేడం రాష్ట్రంలున్నారా? ఏరే రాష్ట్రంలున్నారా? అధికార పార్టీ అంటే ఎట్లుండాలి? గిదేనా అధికార పార్టీ తరీకా? అసలు ఏం చేస్తున్నారో అర్థమైతున్నదా లేదా అని మస్తుగా గరమైందట జగ్గారెడ్డి. పార్టీల పదవులు, సర్కార్ల నామినేటెడ్ పోస్టుల ముచ్చట్లు చెప్పను కూడా చెప్తలేరట. ఎసొంటి చర్చలు కూడా ఎత్తలేరట. ఢిల్లీకెంచి లెటర్లు అత్తే గాని తెలుతలేదట జగ్గన్నకు. పార్టీల కొత్తగా షరీకైనోళ్లకు పదవులిచ్చే పనులు చేస్తున్నారట కొందరు. గందుకే పాతోళ్ల సంగతేంది? అచ్చినోళ్ళకి అచ్చినట్టు పదవులిచ్చుకుంటూ పోతే పార్టీ పరిస్థితి ఏమైతది అని గట్టిగానే గరమైందట ఏఐసిసి కార్యదర్శి విష్ణు మీద. చెయ్యి పార్టీ సర్కార్ వచ్చి ఏడాది దాటినా కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ చెయ్యనే లేదు. ఇంకో 5 గా ఛాన్స్ ఉన్నది కాబట్టి గా పదవులతోటి పాటు కొన్ని నామినేటెడ్ పోస్టుల కోసం బగ్గనే పైరవీలైతున్నాయట చెయ్యి పార్టీలా. గందు కోసం ఢిల్లీ లీడర్లతోటి గట్టిగానే చేస్తున్నారట పైరవీలు. దాంట్లో పార్టీలకు కొత్తగా వచ్చినోళ్ళకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారట. గందుకే జగ్గన్నకు కోపం వచ్చిందట. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలి దీపదాస్ మేడం అని గట్టిగానే చెప్పిండట జగ్గారెడ్డి సారు. మరి కొత్తగా వచ్చినోళ్ళంటే ఎవలకు మంత్రి పదవులు రాబోతున్నాయో, ఎవలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో తెలవాలి. కానీ చెయ్యి పార్టీలనైతే ఇప్పుడు కొత్త పంచాది షురువైనట్టే. చూడాలే మరి గిదెన్నొద్దులు నడుతుందో ఎప్పుడు తెగుతుందో. మొన్నటి సంధి తెలంగాణలో ఒక రీమిక్స్ పాట మస్తు వైరల్ అవుతున్నది. ఒక భక్తి పాటను రీమిక్స్ చేసి అటు లీడర్లు, రైతులు, తెలంగాణలో ఉన్న కొందరు పబ్లిక్ ఆ పాటను మస్తుగా వాడుతున్నారు. ఇంతకు మునుపు ఎలక్షన్లప్పుడు గిసొంటి రీమిక్స్ పాటలు బగ్గనే వినబడ్డాయి. అన్ని పార్టీల లీడర్లు ఈ పాటను వాడుకున్నారు. ఇంతకు ఆ పాట ఏందనంటే గోవిందా గోవిందా రైతు భరోసా గోవిందా 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 రుణమాఫీ గోవిందా 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 పెన్షన్ 4000 గోవిందా. ఆగో ఇన్నారా? గోవిందా గోవిందా అనుకుంటా చెయ్యి పార్టీ సర్కార్ మీద ఎరైటీ నిరసన ఎట్లా చేసిండ్రో కొందరు జనాలు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కానీ చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఎవ్వి సక్కగా ఇత్తలేరు. మీ గ్యారంటీలు ఏమైనాయని ఎన్ని తీర్ల ధర్నా చేసినా, నిరసనలు చేసినా సర్కారులు సప్పుడు చేయకుంటున్నారు. గందుకే గిట్లా ఎరైటీగా పాటలు వాడితేనన్నా సర్కారు 6 గ్యారంటీలను అమలు చేస్తదేమోనని ఆశతోని ఆదిలాబాద్ జిల్లా మూక్రా అనే ఊళ్ళున్న గీళ్ళందరూ గీ తీరుగా పాటలు వాడిండ్రన్నట్టు. వీళ్ళే కాదు, మొన్న అసెంబ్లీ పోలీసులు అరెస్టు చేస్తే కారు పాటోళ్ళు కూడా గిదే పాట వాడిండ్రు. గోవిందా 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 హరి గోవిందా కాంగ్రెస్ వస్తే గోవిందా. ఇటు ప్రతిపక్ష పోళ్ళు అటు 6 గ్యారంటీలు అందలేదని కొందరు జనాలు గిదే పాటను వాడుతుండే వరకు సోషల్ మీడియాలో బగ్గనే వైరల్ అవుతున్నది గీ పాట. గిప్పుడే కాదుల్లో కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పువ్వు పాటోళ్ళు, చెయ్యి పాటోళ్ళు కూడా గిసొంటి పాటలు వాడిండ్రు. గోవిందా హరి గోవిందా టిఆర్ఎస్ గోవిందా కేసీఆర్ గోవిందా. చూసిండ్రా? నిరసనలు, ధర్నాలు చేస్తే సర్కారు పట్టించుకుంటలేదని అందరూ గిట్లా ఎరైటీ పాటలు వాడుతున్నారు అన్నట్టు. పాటలు మస్తు ఎరైటీ ఉండే వరకు సోషల్ మీడియాలో కూడా మస్తు చక్కర్లు కొడుతున్నాయి గిసొంటి పాటలు. ఇక మరి లీడర్ల మీద, సర్కారు ఏలువాడి మీద గిసొంటి పాటలు ముంగట ఇంకెన్నత్తాయో చూడాలే మరి. ఇక ఈ పాటల నిరసన ఇట్లుంటే తుంగతుర్తి ఎమ్మెల్యేకు డైరెక్ట్ వార్నింగే ఇచ్చిండ్రు కొందరు జనాలు. 2 లక్షలు మాయపడినారు కదా, మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు. నువ్వు 2 అన్నావు, 2 చెయ్యి. 2 ఉన్నా, 2.5 3 చెయ్యకు. సర్పంచ్ ఓటు ఒక్కటి అగో ఇన్నరా? 2 లక్షల రుణమాఫీ వేసినామని మీరు చెప్తున్నారు. మాకైతే ఇంకా రుణమాఫీ కాలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తే చెయ్యుండ్రి, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్లల్లా మీకు ఒక్క ఓటు కూడా వేయమని ఎమ్మెల్యే ముఖం మీదని చెప్పిండ్రు. ఇక జనాలు గంత మాట అనే వరకు చేసేదేం లేక వాళ్లకు దండం పెట్టి సప్పుడు చేయకపోయిండు ఎమ్మెల్యే సారు. 4 రిమిక్స్ పాటలు, 6 ధర్నాలు, నిరసనలతోని గిట్లున్న చూడుండ్రి తెలంగాణల ప్రజాపాలనని కారెడ్డమాడుతున్నారు గిది చూస్తున్నోళ్ళు.
అల్లు అర్జున్ అన్న పార్టీ పేరు ఏమని పెడతాడు కావచ్చు? పేరు ఎంత మంచిగా ఉంటే గంత అలకపోతుంది జనాలకు పార్టీ. అట్లనే ఏ గుర్తు పెట్టుకుంటాడో మరి. ఫస్ట్ సభ ఏడ పెడతాడో? తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల పెడతాడా పార్టీ? లేకపోతే ఏపీలో తెలంగాణలో ఒక్క కన్ను పెట్టుకుంటాడా? పుష్పతోటి దేశం మొత్తం ఫేమస్ అయింది కాబట్టి జాతీయ పార్టీ పెడతానంటాడా? మరి ఎన్ని జాగాల్లో పోటీ చేస్తాడో, ఎవరికి టికెట్లు ఇస్తాడో, ఏ పార్టీలకెంచి ఎవరెవరు షరీక్ అవుతారో అల్లు అర్జున్ అన్న రాజకీయ పార్టీలా? మీరెందులో గట్ల చూస్తున్నారు? అల్లు అర్జున్ అన్నేంది, రాజకీయ పార్టీ ఏంది, ఏం మాట్లాడుతున్నావు అని అంటారా? అయితే చూడు లగి ముచ్చట. ఎనుకట ఎన్టీఆర్ సార్కెంచి మొదలు పెడితే గానడమ చిరంజీవి సారు, పవన్ కళ్యాణ్ సార్ దాకా రాజకీయాలకు వచ్చి పార్టీలు పెట్టిండ్రు. తమిళనాడులో కూడా చాలా మంది సినిమాలు రాజకీయ పార్టీలు పెట్టిండ్రు. మొన్నీ నడుమనే తమిళనాడులో హీరో విజయ్ అన్న రాజకీయ పార్టీ పెట్టిండు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ అన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడట. అందుకే పొలిటికల్ లీడర్లకు ట్రిక్కులు చెప్పే ప్రశాంత్ కిషోర్ సార్ ను కూడా కలిసిండట. ఇయ్యాల పార్టీ పేరు ఏం పెడితే మంచిగుంటది, ఏం జెండా అయితే మంచిగుంటది, ఎట్లా జనాలకు పోవాలే అని గిట్ల కొన్ని ముచ్చట్లు కూడా మాట్లాడిండట. ముందుగాల సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసి అటెన్కల పార్టీ పెడితే ఫాయిదా ఉంటది అని చెప్పిండట పీకే సారు. గీ రాజకీయ ఆలోచన అల్లు అర్జున్ అన్నకున్నది కాబట్టే గపట్ల పంక పార్టీకెంచి నంద్యాల పోటీ చేసిన శిల్ప రవణ తరపున ప్రచారం చేయనీకి పోయిండు అని మస్తుగా ముచ్చట్లు నడుతున్నాయి సోషల్ మీడియాలకు ఇప్పుడు. ఓరి మీ దుంపల్దేగా, మీరెక్కడ దొరికిండ్రా మాకు? ఉన్నే లేని అన్ని పుట్టితే ఏమత్తదిరా మీకు అని గట్టిగా అనుకుంటా. గివన్నీ ఉత్తముచ్చట్లే, రాజకీయ పార్టీ లేదు ఏం లేదు. గీ ముచ్చట్లయితే ఎవ్వరు నమ్మద్దు, ఏమన్నుంటే మేమే చెప్తాం అని ఓ లెటర్ ఇడిచిండ్రు అల్లు అర్జున్ అన్న టీమోళ్ళు. పాపం గైన సినిమాలు గైన చేసుకుంటే నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టబడుతుంటే గైనను ఉత్తగా రాజకీయాలకు గుంజుతున్నారు. గిప్పటికే గుంజి ఆగమాగం చేసింది జాలలేదు కావచ్చు, గిప్పుడు ఇంకా లేని పోనీ పుట్టిస్తున్నారు. ఏమన్నుంటే వాళ్ళే చెప్పుకుంటారు కదా అని అనబట్టిండ్రు గీ ఫేక్ ముచ్చట్లిన్న అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్. ఆవు గాని పబ్లిక్ గిన్నిగానే ముచ్చట్లు చెప్తున్నా గానీ మా తాత మూతవారు ఇంకా అస్తలేడేంది? ఓ పరి అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య. అన్నంలా పెరుగు లేదు, అన్నంలా పెరుగు లేదు, బాలయ్యకు తిరుగులేదు. జై బాలయ్య జై బాలయ్య. అగో ఇయ్యాలేందే డోలు తాళాలు పట్టుకుని బాలయ్య పాటలు అందుకున్నావు? ఓ తాత ఏంది సంగతి? దశను ఆగపోరి అరే మేము తెలంగాణ బతుకు పాటలు పాడుతుంటే అడవితో కచ్చి కచ్చపులు పెడతా అంటావు. సురేందర్ పాడవి నేను పాడతా. కల్లాజోడు కాలేజీ పాపదుడు పాపదుడు, కల్లాజోడు కాలేజీ పాపదుడు పాపదుడు, కళ్ళద్దాలు పెట్టుకున్న పాపదుడు పాపదుడు, కట్టలైన పడుతుంది కొడత కన్ను కొడుతుంది, పడుతుంది కొడత కన్ను కొడుతుంది. శిషి నువ్వు మనిషి వద్దున్నా పోతావా ముసలాడా? నీ ఎత్తు మనవరాలను ఎదురుగా పెట్టుకొని గిసొంటి పాటలు పాడేందుకు నీకు జర్రంతరన్న సిగ్గుసేరా లేదా? బంద్ పెట్టుగా పాటల్లో. ఇంకో పాట రాగే సిల్కా రాగే సిల్కా గుండెల్లో గోలి సోడ గుచ్చుకున్నదా. ఎంత చక్కగా ఉన్నదా తెలంగాణ జానపద గీతాలంటే. ఓ గిత్తు ఉండాలి తెలంగాణ ఉద్యమ గీతాలంటే. అది అవునా కాదా? అదే రాగే సిల్కా. అరే నీకు పిచ్చి కుక్క ఇట్లా గరిచిందా ముసలాడా? గా అడ్డమైన పాటలను పట్టుకొని తెలంగాణ జానపదాలు ఉద్యమ గీతాలు అంటున్నావు? అరే గట్ట మాట్లాడుతున్నావు, అలక తక్కువదానా? ఇసొంటి పాటలే కాదే ఆనాటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదినాయి. ఈ పాటలునే కాదే ఆనాటి యువత పాలనను పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణను సాధించిండు. అది గట్ట మాట్లాడుతుగా మీరు వాడురా. సైమా చూపిత పిల్ల నీకు సైమా చూపిత పిల్ల, రోజు రోజుకో నీకు సైమా చూపిత పిల్ల. ఏ ముసలోడా గా పాటలను ఆపకపోయినావనుకో నీ బొంటిగా విసికి చంపుతా. ఏమనుకున్నావో? హాగా గంతగానం చింపుకుంటాను వేందని అంగనాసి. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజున మన సెక్రటేరియట్ ముంగట మన ముఖ్యమంత్రి రేవంత్ సారు చేతుల మీదుగా ఆవిష్కరించబడిన తెలంగాణ తల్లి పాదాల దగ్గర మన సినిమా పాటగాళ్ళు పాడిన పాటలే కాదే ఇది. అసలు పాటలే నేను పాడతాను కాదే. ఇప్పుడు ఏమో నన్ను తిడతాను వేదని అంగనాచి. అది గట్లే మాట్లాడతా గానీ మీరు అట్లా పాడు. కల్లాజోడు కాలేజీ పాపతుడు కల్లాజోడు కాలేజీ పాపతుడు, కడితే లైన్లో పడుతుంది కొడత కన్ను పడుతుంది.
తెలంగాణ అంటేనే ఉద్యమ పాటలతోని ఊపిరిని ఓసింది, జానపదాలతోని బతుకుని నేర్పింది. గసంటి జానపద కళాకారుల్ని కాదని గీ సినిమాలతోని పాటలు పాడిపితే ఏందన్నట్టు చెప్పు. నీ జానపద కళాకారులు వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళే పాడబట్టిరు పాటలను. అదే మా సినిమా కళాకారులు ఎప్పుడన్నా ఎక్కడన్నా పాటలు పాడిర్రా? అందుకే ఎరైట్గా ఉంటుందని మా చేయి పార్టీ సర్కారు ఇటువంటి ఆలోచన చేసి వాళ్ళతోటి పాటలు పాడిపించింది. తప్పనికి ఇప్పుడు అంటే చేసేదేమున్నది కానీ కనీసం గా రాష్ట్ర గీతాన్ని రాసిన అందశ్రీ సార్తోనన్నా ఓ పాట వాడియచ్చు కదా, గా సుద్దాల అశోక్ తేజ సార్తోనన్నా ఓ పాట వాడియచ్చు కదా. అసలు వాళ్ళు ఎట్లా కూర్చున్నారు ఈ పాటలు వినుకుంటా? అందరు లెక్కనే వాళ్ళు కూర్చున్నారు. నీకు అవసరం అసలు? అరే నీ వార్తలు నువ్వు చదువుకోవా అంటే ఏమో నడిమిత కచ్చి మాట. అరే నీకెందుకే కాకపోమల్దారా నువ్వు పీకిని తల్లి వాళ్ళు. సరే ఆ ముచ్చట అటుంచు గాని మరి మీ చెయ్యి పార్టీ సర్కారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను ఎందుకు పెట్టలేదే? ఏంది బతుకమ్మనా? అసలు బతుకమ్మకు నువ్వు తెలంగాణకు ఏం సంబంధం అని మాట్లాడుతున్నావు నువ్వు? బతుకమ్మ అనేది ఒక ఆట, అది అగ్రవర్ణాలలో ఆడుకునే ఒక ఆట. ఆ బతుకమ్మకు నువ్వు తెలంగాణకు ఏం సంబంధం అని నువ్వు ఇక్కడ దీర్ఘాలు తీస్తానవే? నాతో అన్నావు గాని బయటికి పోయి ఎవరితో నన్ను అన్నావు అనుకో చెప్పుతోని కొడతారు ముసలోడా. బతుకమ్మ అగ్రవర్ణాలలో ఆడుకునే ఆటనా? మరి అసంటప్పుడు మొన్న బతుకమ్మ పండుగ అప్పుడు తక్కువ వర్గానికి ఎందిన మీ ఎంటామే ఎట్లా బతుకమ్మ ఆడింది? నీ బిడ్డలు నీ మనవరాళ్ళు నీ ఊరళ్ళంతా ఎట్లా బతుకమ్మ ఆడిల్లు? అసలు గిసొంటి తలకు మాసిన ముచ్చట నీతో నన్నోళ్ళెవలే? అరే నా మీద ఎందుకు గంతగానం మురుగుతానవే గొర్రె చెవులదానా? నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే మీరు ఓట్లేసి గెలిపించిన మా లీడర్ ఒక ఆయన చెప్తాండు ఇను. సారు మీరు తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మను పెట్టుడు ఎందుకు మర్చిపోయిన జర్రంత గొర్రె చెవుల దానికి చెప్పుర్రి సారు. 70% గ్రామాలలో బతుకమ్మ ఆడరు. ఆడినా కూడా అది కేవలం అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు. అగా ఇన్నవా? అసలు బతుకమ్మ అనేది మన వరంగల్ జిల్లాలో తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చక్కగా ఆడనే ఆడరాట. మరి అసోటప్పుడు ఈ బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎందుకు రుజుతానులే? తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఉండాలని ఎందుకు పంచాదులు చేస్తానులే మీరు? అసలు గా సారుకు సోయిండే మాట్లాడుతున్నాడో లేకుంటే బతుకమ్మ గురించి తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు కానీ బతుకమ్మ అంటే ఏందే మన తెలంగాణ అస్తిత్వం, మన బతుకు బాధలను తెలిపే పండుగ, దునియాలో ఏడలేని ఓ అద్భుతమైన పండుగ. గసొంటి పండుగను అగ్రవర్ణాలలో ఆడుకునే పండుగ అంటే ఏందన్నట్టు చెప్పు. ఏందన్నట్టు అని అంటే అది మా ఇష్టం అన్నట్టు. మీరు ఏది చేసినా మీరు చూసుకుంటూ ఊకోవాలి కానీ మరి ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో గొర్రె చెవులదానా మరి నిన్ను కూడా తీసుకోపోయి పోలీస్ స్టేషన్ లో వేసి మరి ఏమో దంచుడు అవుతుంది. కళాజోడు కాలేజీ పాపడు. అవునవును గివన్నీ చూస్తున్న జనాలకే సోయలేనప్పుడు నాకెందుకు తీ? జనాలే ప్రశ్నిస్తలేరు అని అంటే సర్కారు చేసే ప్రతి పని ఆ ప్రజలకు నచ్చుతుంది అన్నట్టే కదా. ప్రజల ఇష్టం ప్రకారమే సర్కారు చేసుకుంటూ పోతుంది అన్నట్టే కదా. మరి ఎందుకు ఏలు పెడతాను? ఓట్లేసి గెలిపించినాం కాబట్టి 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసినా భరించాలి అని చూస్తున్నారు కావచ్చు. ఈ వచ్చి మాకు చెప్పుతాంది. నీ వార్తలు నువ్వు చదువుకో. జనాల ఆట చూస్తానుల ఆట ఈ వచ్చి మనకు చెప్పుతాంది. ఆ జనాల గురించి మాకు తెలియదా? జనాలది ఏమున్నది? ఓట్ల నాటికి ఎవరు ఎక్కువ నోట్లు ఇస్తే వాళ్ళకే ఓట్లు గుద్దుతారు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తాను అని అంటే వాళ్ళకెళ్ళే మొగ్గు చూపుతారు. మాకు తెలియదా? మా చేయి పార్టీ సర్కారు ఓట్ల నాటికి ఏం చేయాలో మాకు తెలుసు, మా పార్టీ లీడర్లకు కూడా తెలుసు. అది గట్ట మాట్లాడుతుంది కానీ మీరైతే పాట అందుకోరి. కళ్ళాజోడు కాలేజీ పాపదుడు, కళ్ళాజోడు కాలేజీ పాపదుడు, బట్ట లైన్ల పడుతుంది చెప్పుతోటి కొడుతుంది. చూసిండ్రా అనుల్లా, సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఆవిష్కరణప్పుడు సినిమా పాటలు వాడినరు. అట్లనే విగ్రహంలో బతుకమ్మ ఎందుకు పెట్టలేదంటే తెలంగాణలో బతుకమ్మ అందరు ఆడరని అంటున్నారు. ఎంతైనా చెయ్యి పాటల విధానాలు ఆలోచనలే వేరుపోన్రి, ఎవ్వరికి అర్థం కావు. పబ్లిక్ ఎప్పట్లేకనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూడాలే కదా. ఇక నడువుండ్రి. వారెవా గీన యూషిన్రా డ్రోన్ తోని గాల్లే ఎట్లా చక్కర్లు కొడుతున్నాడో. మధ్యప్రదేశ్ గ్వాలియర్లున్న వేదాంశ్ త్రివేది అనే గీ పిల్లగాడే తయారు చేసిండు గీ డ్రోన్ ను. ఇంటర్ చదువుతున్న గీనకు చిన్నప్పటికెంచే ప్రయోగాలు చేసుడంటే మస్తు పాయిరమాట. అందుకే ఏదన్నా కొత్తగా తయారు చేయాలని ఆలోచన చేసిండట. ఇక వ్యవసాయానికి వాడే మోటార్లు పంకరెక్కలతోని కూసోని పోయే టాక్సీ డ్రోన్ ను తయారు చేసిండు. గిట్లా యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటా 3 నెలలు కష్టపడి తయారు చేసిండట గీ డ్రోన్ ను. ఇక 3.5 లక్షల మీదనే ఖర్చయిందట దీనికి.
80 కిలోల వజన్ మోత్తదట. గాల్లకు ఎగిరినాక 60 కిలోమీటర్ల స్పీడ్ తొనిపోతదట. ఇక ఇప్పుడైతే 6 నిమిషాల మీదనే గాల్లకు ఎగిరేటట్టు తయారు చేసిండు గిట్లా. ఇక ఇది యూష్ అయితే తమ్ముణ్ణి మస్తుగా తారీఫ్ చేస్తున్నారు అందరూ. ఆపతులున్నప్పుడు మనుషులను కాపాడడానికి, సరుకులు మోయనీకి కూడా దీన్ని వాడుకోవచ్చట. తమ్ముడు గింత చిన్న వయసులోనే గిసొంటి డ్రోన్లు తయారు చేసిండంటే ముంగట పెద్ద చదువులు చదివినాక ఇంకేం తయారు చేస్తాడో మరి. వారే వా, బుల్లెట్ల బండి అదిరింది కదా. యానిమల్ సినిమాల హీరో గిదాన్నే వాడిండు. ఇక లగ్గం రిసెప్షన్ లా ఎరైటీగా ఉంటదని ఒక జంటను గీ బండి మీద ఊరేగించిండ్రు అన్నట్టు. ముంగటున్నోళ్ళు జరుగునరా నాయన, అందుకెళ్ళి పెళ్లి కొడుకు బుల్లెట్ల వర్షం కురిపించినా కురిపిస్తాడు. కానీ ఒకప్పుడు కొత్త జంటను ఊరేగియాలంటే కార్లను డెకరేట్ చేద్దురు, గుర్రపు బండ్లను వాడుదురు. మొన్నటిదాకా కొందరు ఎరైటీగా ఉంటదని జేసీబీలను కూడా వాడిండ్రు. కానీ గీళ్ళేందిరా నాయన, గీ బండిని కూడా పట్టుకొచ్చిండ్రు అని అందరూ పరిశాన్ అవుతున్నారు గీ వీడియో సోషల్ మీడియాలో తిరిగే వరకు. ఇక మరి ఏడైందో ఏమో గాని పెళ్లిళ్ళ ఇప్పుడే గింత ట్రెండింగ్ ఆలోచిస్తున్నారంటే ఇక రేపు ఇంకేసొంటి బండ్ల మీద ఊరేగిస్తారు పోన్రి. ఏదన్నా పర్మిషన్లు ఇయ్యనికి పబ్లిక్ ను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు కదా కొందరు ఆఫీసర్లు. ఇక వాళ్ళకు లంచాలిస్తే పనులు కూడా జల్దీనే అయిపోతాయి. అగో అచ్చం గట్లనే ఛత్తీస్గఢ్ మస్తూరి అనే జాగలున్న ఒక రైతు కోళ్ల ఫామ్ పెట్టుకోనికి 12 లక్షల బ్యాంక్ లోన్ కోసం ఆడున్న బ్యాంకు మేనేజర్ ని కలిసిండట. ఇక లోన్ ఇయ్యనికి 10% కమిషన్ తో పాటు వారానికో దేశీ కోడిని తీసుకొచ్చి ఇయ్యాలని డిమాండ్ చేసిండట. ఇక లోన్ వస్తే కోళ్ల ఫామ్ పెట్టుకోవచ్చుననే ఆశతోని మేనేజర్ చెప్పినట్టు ఒప్పుకొని వారానికో దేశీ కోడిని పట్టుకపోయి మేనేజర్ కు అప్పచెప్పిండట. పట్టుకపోయిన కోళ్లను బగ్గనే తింటున్నాడు గాని లోన్ అయితే అప్రూవ్ చేస్తలేడట బ్యాంకు మేనేజరు. ఇప్పటిదాకా 39,000 విలువైన కోడి మాంసాన్ని తిన్నాడట మేనేజరు. లోన్ ఇగిత్తడు కావచ్చని గిన్నొద్దులు రైతన్న ఆశపడితే ఆ మేనేజర్ ఏమో కోళ్ల బొక్కలు గంకుడు మీదనే ఇంట్రెస్ట్ పెడుతున్నాడట. ఇగిట్లా కాదని రైతన్న కలెక్టర్ సార్కు కంప్లైంట్ చేసిండట. ఇక పెద్ద ఆఫీసర్లు ఆ బ్యాంక్ మేనేజర్ మీద యాక్షన్ తీసుకునే పనులున్నారట. కానీ చూడుండ్రే, లంచాలకు మరిగి కొందరు ఏం చేస్తున్నారో, పైసలు తీసుకునేగాక ఇట్లా కోళ్లను మేకల్ని కూడా తెమ్మని తింటున్నారంటే ఏందన్నట్టు. ఏం ఆఫీసర్లు రా నాయన అని పరిశాన్ అవుతున్నారు గీ ముచ్చట తెలిసినోళ్ళంతా. వాయమ్మనే, ఇంట్లో గిన్నిగానో చెప్పులు బూట్లున్నాయంటే వీళ్ళకు చెప్పుల దుకాణం ఏమన్నా ఉన్నదా ఏమి అని పరిశాన్ కాకుండ్రి. ఇవన్నీ కొట్టుకొచ్చినాయే. అగో ఆడ మంచం మీద కూర్చున్న మోతవారే వీటిని దొంగతనం చేసింది. మళ్ళా ఏమన్నా గుల్లకాడ కొట్టేసిండేమో అని అనుకునేరు. కాదు, అద్దం రాత్రి ఖాళీ సంచి జబకేసుకొని బయలుతాడు. ఇక ఇండ్ల ముంగటున్న గేట్లు తీసి దర్వాజా కాడ మనం విడిచిన బూట్లను చెప్పులను సంచులేసుకపోతాడన్నట్టు. ఉప్పల్ రామంతపూర్ కాడ 2 నెలల నుంచి ఈ దొంగోడు ఇదే డ్యూటీ చేస్తున్నాడట. ఇక కొట్టేసిన చెప్పులు బూట్లను రావాలే బాబు రావాలే, బ్రాండెడ్ చెప్పులు బూట్లు 100-200 అని ఎర్రగడ్డ మార్కెట్లో అమ్ముతున్నారట. ఇక గల్లీలలున్నోళ్ళు ఇదేంద్రో ఎన్ని జతలు కొనుక్కొచ్చినా గానీ తెల్లారటోరకల్లో బూట్లు చెప్పులు మాయమవుతున్నాయని సీసీ కెమెరాలలో చూసే వరకు ఈ దొంగోని కథ బయటపడ్డది. ఇక నిఘా పెట్టి ఈ దొంగోన్ని వాని ఇంటికాడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అగో చూసిండ్రా, గీ చెప్పుల దొంగతనం చేసుడు ఏందని అడిగితే గివి దొంగతనం చేసినాయి కావు అని ఆ దొంగోని భార్య ఎట్లా బుక్ అవుతుందా. ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు, చెప్పులు దొంగతనం చేసి ఈ మహాతల్లేం తక్కువది కాదు లో. దినం సుక్కేసి గల్లీలున్నలతోటి పంచాదులు పెట్టుకుంటదట. మొన్నోపారి కోటర్ గుద్ది పోలీస్ స్టేషన్ కు పోయి పోలీసు వాళ్ళకే ధమ్కి ఇచ్చింది. ఇక భర్త రాత్రిపూట పోయి చెప్పులు దొంగతనాలు చేసుకొస్తే భార్య ఏమో ఎర్రగడ్డ మార్కెట్ లో ఈ చెప్పులు బూట్లను సెకండ్ హ్యాండ్ లో అమ్ముతుందన్నట్టు. వారేవా, ఇసొంటి ఆదర్శ దంపతులు ఏడ లేకుండా వచ్చిపోండ్రి. ఇప్పటిదాకా 1000 జతల చెప్పులు కొట్టేసిండ్రంటే వీళ్ళకు శాల్వ కప్పి సన్మానం చేయాల్సిందే. మరి పోలీసులు ఎట్లా బుద్ధి చెప్తారో గాని చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపోయినరో. మరి మీ ఇండ్ల ముంగట పెట్టిన చెప్పులు బూట్లు భద్రముల్లో.
పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి ఉల్లా ఎట్లున్నాయి మస్తుగున్నాయిలే ఇక ఈ ఉల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి ఏమంటున్నాం సరే మరి ఉంటా టాటా నమస్తే